గురుగారు జోలి తెమ్మంటారా చెప్పు తెమ్మంటారా? జోలి చెప్పేందుకురా? అదేనండి, మీ వైద్యం పడిపోయింది కదా, ఈ దుస్తుల్లో అడుక్కుంటారేమో అని. ఈ వేషం ఎందుకు చేశానో తెలుసా? జనాన్ని మోసం చేయడానికి. సచివులతో మాట్లాడతాం, అరచేతిలో వైకుంఠం చూపెడతాం. చూపించకపోతే జనం మనకి నరకం చూపిస్తారు. చూపించలేవా? ప్రతిదానికి చికెన్ పచ్చిలాగా నువ్వు ఇలా రా, దృష్టిలో పెట్టుకో, ప్రచారం చేసుకో, జనాన్ని తెచ్చుకో. సంగతి కూడా ఆలోచించండి గురుగారు. 20 రూపాయలు ఇస్తాను కానీ అరచేతిలో మా ఆయన చూపించుకొని చెప్పి మీ స్వామిని. ఈ మరి 20 తీసుకో గురుగారు. చూడండి చూడండి చూడండి. అరచేతిలో ఇప్పుడు రాయి. మా అయ్య కనిపించకపోయారా ముక్కు కొరికేస్తాను. ముక్కయ్య పేపర్కాయ పీడలు పోతుంది ఇదా. కానీ ఓ షరతు లేదు, మీ వంశంలో స్త్రీలలో ఏదైనా కలంకం ఉంటే మాత్రం లేదు, మీ బాబు ఇందులో కనపడుతుంది. ఏ నీకేమయ్యా రాజవంశం? చూపించగా పర్లేదా? చూపించగా చూడండి గురుగారు చూడండి. ఓం యాకాక్షి రక్తాక్షి కోకాక్షి. తండ్రి పేరు చూడండి. కామయ్య తండ్రి సోమయ్య. చూడమని. అయ్యో అందమైన తోట, ఆ తోటలో వీళ్ళ నాన్న సోమయ్య, ఆ పక్కన ఎవరబ్బా? రంభ. ఆ పక్కన ఎడం పక్కనే ఊర్వశి. పూర్వజ. అమ్మో ఏదో కొడుతున్నాడు. స్వామి కనపట్లేదా? కనపడ్డాడు, మందు కొడుతున్నాడు. మా అయ్య అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడమాట. చూసావా? కనపడ్డా? కనపడ్డాడు. ఈ విషయం ఇంటికెళ్ళి మీ ఆడవాళ్ళకి చెప్పు. చెప్తా ఇంటికెళ్ళి ఆడవాళ్ళతో చెప్తా. గురుగారు ఇచ్చాడు. ఏం కావాలి? మా తాతతో మాట్లాడాలి. ఆ తాతతో మాట్లాడాలట. పిలవనా? పిలవండి పిలవండి. పిలవద్దు. 5 ఇచ్చాడు. 2 ప్రశ్నలు అడగమని 5 అయితే పిలవనా? పిలవండి పిలవండి. శిష్య, నీ రుణం ఎలా తీరుతుందో నాకు అర్థం కావటం లేదురా. నీకేం కావాలో కోరుకో. కోరుకున్న తర్వాత ఇవ్వకపోతే కళ్ళు పోతాయి. నిజంగా కళ్ళైపోతాయి. కోరుకో. చంపా. ఏమిట్రా? చంపాత నాకు పెళ్లి తీపి. గురుగారు గురుగారు అన్నారంటే మీ గుట్టంతా బజార్లో ఎలక్షన్ చేస్తాను. సరే, అప్పుడేంత తొందర ఉందిరా? వయసు రాలేదండి నాకు. వయసు అప్పుడే ఏం ముదిరిపోయిందని వయసు. ఏదో కాస్త ఇంకా 2-3 ఏళ్ళు అలాగా చూద్దాం. నేను లోపల మాట్లాడుకుంటూ ఉంటాను. చంపా.